మంచిగా మంచిగా గడిదిక్కు అడిదిక్కు అడిదిక్కు జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మరి ఉగాది మొదటి రోజు. ఈ రోజు నుంచే మనకు తెలుగు వారికి హిందువులందరూ కూడా మరి పండుగలు వేడుకలు అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పక్షాన ఉగాది వేడుకలను ఘనంగా మరి నిర్వహించడం జరిగింది. మా యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మన భార్గవ్ గారు, శ్రీధర్ గారు, సోమా నారాయణ రెడ్డి గారు, గుండయ్య గారు, జున్ను మల్లయ్య గారు, ఉప్పులంచ రామకృష్ణ గారు, రవి గారు బ్రహ్మాండంగా ఉగాది వేడుకలను ప్రారంభించడం జరిగింది. మరి ఉగాది సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన విషయం అందరికీ తెలుసు. మరి ఎన్టీ రామారావు గారు తన హయాంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇది చెప్తే కొన్ని రోజులైనా పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ అనే ఒక ముఖ్యమైన విషయాలపై బడుగు బలహీన వర్గాల వారికి ఒక రాజకీయ ఒక గొంతుక అయితే తెలుగుదేశం అయింది. తర్వాత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి వారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా తీర్చిదిద్దడం జరిగింది. అనేక రంగాలలో అభివృద్ధి జరిగిందంటే మరి అది యొక్క తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. రేపు 2028 రాబోయే సాధారణ ఎన్నికలలో తిరిగి తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం అధికారంలోకి తీసుకొని రావాలి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టవర్ దగ్గర ఈరోజు ప్రతి సంవత్సరం ఉగాది పండుగను తెలుగుదేశం పండుగ జరుపుకుంటున్నాము. ఉగాది శ్రీ పరాభావ నామ సంవత్సరం సందర్భంగా జైత్యాల పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. తెలుగు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచిగా వారు అభివృద్ధి, వారు చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం టవర్ దగ్గర ఉగాది
పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలకు, మరి కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కమిషనర్లకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, మరి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మహానేత ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి రాజకీయంగా ఒక వేదిక ఇచ్చి అభివృద్ధి కావడానికి కృషి చేసినారు. ఆయన నామాన్ని పురస్కరించుకొని ఈ రోజు మేము ఇక్కడ ఘనంగా సోమ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉగాది పురస్కారం చేస్తున్నాము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.